హలో ఆల్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఒక రెమెడీ చెప్తాను. ముందుగా బ్రింజాల్ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకొని ఒక 2 దాల్చిన చెక్క, 2 లవంగా, కొంచెం సాజీరా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకొని ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తగినంత పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత 200 గ్రామ్స్ వంకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఆ ముక్కలు మెత్తబడే వరకు స్టవ్ని సిమ్లో పెట్టి పైన మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక 3 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ ముక్కలు మెత్తబడ్డాక ఆ ఎగ్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇందాక బీట్ చేసుకున్న ఎగ్ను కూడా కలిపేసుకొని కాసేపు ఒక 2-3 మినిట్స్ ఉండనివ్వాలి. ఆ ఎగ్ బాగా ఉడికే వరకు పైన క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్ తీసి ఎగ్ చూడండి ఎంత బాగా అయిందో, మంచిగా ఉడికింది కదా. దాంట్లో మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసి కలిపేసుకోవడమే. కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గరం మసాలా వేయలేదు, మా సాయి కోసం చేస్తున్నానని. మీకు రెమెడీ చెప్తానన్నాను కదా, మనకు ఆర్థిక ఇబ్బందులు ఏదైనా ఉంటే అవి తొలగిపోవడానికి ఈజీ రెమెడీ. అదేంటంటే ఎప్పుడైనా గురువారం సాయంత్రం 2 అరటిపళ్ళు తీసుకొని నాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని నమస్కారం చేసుకొని ఆవుకి ఒక 16 వారాలు అంటే 16 గురువారాలు ఆ ఆవుకి తినిపించాలి. ఎంతటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగిపోతాయి ఇలా చేస్తే. నచ్చితే ట్రై చేయండి, నమ్మకంతో చేయండి, హ్యాపీగా ఉండండి. చూసారుగా, బ్రింజాల్ ఎగ్ రైస్ కూడా రెడీ అయింది. చాలా బాగుంటుంది టేస్ట్. వంకాయ మరి ఎగ్ కాంబినేషను. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.